హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మన గేమ్ చేంజర్ సినిమా అయితే బుక్ మై షోలో ఒక అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అంటే 100K ఇంప్రెషన్స్, 100K ఇంట్రెస్ట్. అది మనకి ఒక వారమో 2 వారాల క్రితమే జరిగింది. బట్ విత్ ఇన్ 1 వీక్ గ్యాప్లో, అంటే టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు మీరు బుక్ మై షో ఓపెన్ చేసి చెక్ చేస్తే 200+ అంటే 2 లక్షల కన్నా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెట్టుకొని కూర్చున్నారనమాట. అది చాలా మంచి విషయం. హైప్ అనేది పెరుగుతుంది అని నమ్మడానికి ఇది ఒక మంచి సంకేతం అనమాట. ఈ బుక్ మై షోలో ఈ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, సో ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏ సినిమాకైనా ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుస్తుంది ఈ సినిమా వస్తుంది పలానా డేట్లో ఇలా చూడాలని చెప్పి మనందరం వెయిట్ చేస్తాం, అదంతా కామనే. బట్ ఇప్పుడు తెలియని వాళ్ళు హిందీలో కానీ తమిళ్లో కానీ, సో వాళ్ళకి సినిమా కోసం తెలియాలి అంటే ఈ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని హైప్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ లోగల్ ఓపెన్ చేస్తే తెలుగులో ఏ సినిమా ఏంటి అని ఓపెన్ చేస్తే ఆ ట్రెండ్ బట్టి గేమ్ చేంజర్ ఇప్పుడు నెంబర్ 1లో ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా వాళ్ళ ఫోకస్ పడుతుంది. అదేంటంటే అది మూవీకి కలెక్షన్స్ మీద ఇంకా దాని మీద 1 by 1 అనేది అది ఇంప్రూవ్ అవుతే వెళ్తుంది అనమాట. సో బుక్ మై షో ఇంప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గేమ్ చేంజర్కి అది అరుదైన రికార్డ్ అనేది చెప్పాలన్నమాట. చాలా ఫాస్ట్గా అచీవ్ చేసింది. మిగతా సినిమాలు పుష్ప 2 అవన్నీ కూడా 1 మిలియన్ దగ్గరలో ఉన్నాయి. బట్ అదంతా సీక్వెల్ హైప్, అదంతా పక్కన పెట్టండి. బట్ ఇప్పుడు ఇది రీజనల్ ఫిలిం. అలాగే ఇప్పుడు ఒక శంకర్ గారు ఇలాంటి డైరెక్టర్తో వస్తున్నారు కాబట్టి ఇలాంటి సినిమాకి ఈ రికార్డ్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే గైస్. సో మరిన్ని రికార్డ్స్ ఎన్ని క్రియేట్ చేస్తుంది ఏంటి అని చెప్పి ప్రతిదీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.